సాధారణంగా భారతీయ జనతా పార్టీలో 6 సంవత్సరాలకు ఒక్కసారి సంపూర్ణమైనటువంటి సమూలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి ఇంకొక అదనంగా 10% యాడ్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో కార్యకర్తలందరూ చాలా శ్రమించి పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల మంది సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది. ఇది కేవలం కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితం. మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సభ్యత్వాన్ని తీసుకుని వచ్చారు. అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నారు. వారి సారథ్యంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మందిని సభ్యులుగా చేర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో ఏదైతే నేను అన్నాను 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఇంకొక 10% యాడ్ చేసుకోవటం, ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇంకొక 7 కోట్ల మందిని అప్పుడు మనం చేర్చుకున్నాం. అప్పుడు ఆన్లైన్లోనూ చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నమో యాప్లో కూడా చేయటం జరిగింది. సో ఆ 11 ఈ 7 కలిపితే 18 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓటమిని లేకపోతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఈవీఎంలని తిరిగి లెక్కబెట్టాలని ఇటువంటి విషయాలు తెర మీదకి తీసుకొని వస్తున్నారు. వారు గుర్తించవలసినటువంటి విషయం, ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందించినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి విషయాలు తెర మీదకి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ప్రజా తీర్పుని అవమానిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ, పాత్రికేయుల మాధ్యమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం, అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కేంద్రంలో పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క అవినీతి మరక లేదు, సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికి అందించింది. కనుక ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడాలి అని అంటే, తద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.